జీరో అయిన తండ్రి, హీరో చేసిన కొడుకు. నిల్ అయిన అనిల్ అంబానీకి పూర్వ వైభవం రాబోతోందా? అనిల్ అంబానీ అప్పుల ఊబి నుంచి ఎలా గట్టెక్కుతున్నారు? ఈ క్రెడిట్ అనిల్ పెద్ద కుమారుడు జై అన్మోల్ అంబానీదేనా? అనిల్ అంబానీ సంస్థలు ఏ విధంగా లాభాల బాట పట్టాయి? జై అన్మోల్ అంబానీ మరో ధీరూభాయ్ అంబానీ కానున్నాడా? ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అనిల్ అంబానీ ఫెయిల్యూర్ కి ఆయన తప్పిదాలే కారణమని భావిస్తున్నారా? అయితే ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్ రూపంలో చెప్పండి. కమాన్ గాయ్స్, వెంటనే మీ ఆప్షన్ టైప్ చేయండి. మీ ఆన్సర్స్ ను గనుక ఎంటర్ చేస్తుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. అనిల్ అంబానీ అప్ అండ్ డౌన్స్ గురించి కళ్ళకు కట్టినట్లు వివరించిన ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది. కాబట్టి వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన ఇద్దరు ముఖ్యమైన వారసుల్లో ఒకరైన అనిల్ అంబానీ గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెగిటివ్ వార్తలను, ఫెయిల్యూర్ స్టోరీలనే వింటున్నాం. కానీ ఇప్పుడు ఆయన పడిలేచిన కెరటానికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నారు. క్రమంగా కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు. వ్యాపారంలో నష్టాల బాట నుంచి లాభాలు ఆర్జించే స్థాయికి చేరుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా అధిగమిస్తున్నారు. మార్కెట్లో మళ్లీ పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో త్వరలోనే అనిల్ అంబానీ 2.0 అనే సరికొత్త వెర్షన్ ను చూడబోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఫెడౌట్ అయిపోతున్న దశ నుంచి అనిల్ అంబానీ మళ్లీ ఎలా బిజినెస్ లో సూపర్ స్టార్ కాబోతున్నారనే ప్రశ్నకు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న పేరు జై అన్మోల్ అంబానీ. ఈయన అనిల్ అంబానీ పెద్ద కొడుకు. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడు. తాత ధీరూభాయ్ అంబానీకి తగ్గ మనవడు. ధీరూభాయ్ అంబానీ ఘనమైన వారసత్వాన్ని, అంబరాన్నంటిన అంబానీ కుటుంబ పేరు ప్రతిష్టలను పెదనాన్న ముఖేష్ అంబానీ రేంజ్ లో కొనసాగించే అవకాశమున్న నవ యువతరం వ్యాపారవేత్త. 18 ఏళ్ల వయసులోనే రిలయన్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన జై అన్మోల్ అంబానీ ప్రస్తుతం తన తండ్రికి సంబంధించిన పలు సంస్థల్లో నిర్ణయాత్మక శక్తిగా కొనసాగుతున్నాడు. భారీ స్థాయిలో విదేశీ కంపెనీల పెట్టుబడులను తమ గ్రూప్ లోకి ఆకర్షిస్తూ భవిష్యత్తుపై ఆశలు కలిగిస్తున్నాడు. జై అన్మోల్ అంబానీ పనితీరుకు తగ్గట్లే ఫలితాలు వస్తుండటంతో సర్వత్రా ఆయన పేరు మారుమోగిపోతోంది. రిలయన్స్ క్యాపిటల్ సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు జపాన్ కంపెనీ నిప్పాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనిల్ అంబానీ దశ తిరిగింది. రిలయన్స్ పవర్ షేర్ల ధరలు భారీగా పుంజుకున్నాయి. ఫలితంగా ఇన్కమ్ తో పాటు ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. ఇంతేకాకుండా బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను తీర్చడం కూడా మొదలుపెట్టారు. మరోవైపు జై అన్మోల్ అంబానీ వ్యవహార శైలి అనిల్ అంబానీకి పూర్తిగా భిన్నంగా ఉండడం మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. తండ్రి అనిల్ అంబానీ ఎక్కువ శాతం లగ్జరీ లైఫ్ ని ఫాలో అయ్యేవారు. జై అన్మోల్ అంబానీ మాత్రం పూర్తి సమయాన్ని బిజినెస్ డెవలప్మెంట్ కే కేటాయిస్తున్నారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటున్నారు. ఎంత పెద్ద ఓడ అయినా చిన్న రంధ్రం పడితే చాలు మునిగిపోతుందని జై అన్మోల్ అంబానీ తన తండ్రిని చూసి నేర్చుకున్నాడు. అందుకే డే అండ్ నైట్ వ్యాపారం గురించి తప్ప మరో ఆలోచనలు చేయట్లేదు. తాత ధీరూభాయ్ అంబానీని, పెదనాన్న ముఖేష్ అంబానీని ఆదర్శంగా తీసుకుని జీవితంలో పైకొచ్చేందుకు జీరో నుంచి మొదలు పెట్టాడు. ఒక్కో విషయాన్ని నేర్చుకుంటూ తండ్రి చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు. తద్వారా కుటుంబ వ్యాపారానికి వెన్నెముకలా నిలుస్తున్నాడు. బిజినెస్ లో జై అన్మోల్ అంబానీ అనుసరిస్తున్న వ్యూహాలను, కష్టపడి పనిచేసే తత్వాన్ని చూస్తుంటే ఆయన మరో ధీరూభాయ్ అంబానీ అవుతారనటంలో ఎలాంటి సందేహం లేదని అనలిస్టులు అంటున్నారు. ధీరూభాయ్ వారసత్వాన్ని పెద్ద కొడుకు ముఖేష్ అంబానీ ఏ విధంగా అయితే నిలబెట్టారో అదే విధంగా అనిల్ అంబానీకి కూడా పెద్ద కొడుకు రూపంలో జై అన్మోల్ అంబానీ చేతికి అందివచ్చారు. తండ్రికి పూర్వ వైభవం సంపాదించి పెట్టడంలో ప్రస్తుతం నిమగ్నమయ్యారు. అందువల్ల అనిల్ అంబానీ త్వరలోనే మళ్లీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా లైవ్ లోకి రానున్నారు.